ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి డైవర్ట్ చేయడం, లేకుంటే స్మగ్లింగ్ చేయడం, వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం, చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరు వాడుకోవాలని వాళ్ళు వాడుకోవాలి. ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు. ఈ ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా. ఈ విధంగా మొత్తం మీరు చూసుకున్నప్పుడు యాజ్ ఆన్ టుడే ఎవ్రీ డే ఎంత వాడుతున్నాం కూడా మా దగ్గర డేటా ఉంది. మా కలెక్టర్స్ అందరికీ చెప్పాను, అన్ని జిల్లాల్లో ఎవ్రీ డే ప్రెస్ రిలీజ్ కూడా చేయండి. ఈరోజు ఏ షాప్లో ఎంత యూరియా తీసుకున్నారు, ఎంత అవసరం ఉంది, ఎంత స్టాక్ ఉంది, అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం. రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే ఈ జిల్లా, ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు. దీనికోసం మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టి అదే సమయంలో యూరియా కూడా ఈ క్రాప్ కూడా తీసుకొని ఎవరెంత కావాలో అందరికీ యూరియా ఇస్తారు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేదంటే వాళ్ళ మనుషులను పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం. ఆ పేరు కనుక్కుందరు మీరు. ఆ పేరు ఏంటండి? ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో. ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా. వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి? ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేనితనం. ఇతను ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కొలాంటి ఈశ్వరరావు ఆ ఊర్లో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క ఊరికి పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు. దాని ఒక ఇష్యూ. అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు. అంటే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత పొరిపే మనం చూశాను. నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే మీకు శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలు పేర్లు చెప్పండి. నేను ఇక్కడ వరుసగా విజయనగరం, నెక్స్ట్ మాండ్యం, ఏఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రజలకు తెలియాలి. అవసరమైతే మీకు కూడా అందుబాటులో పెడతాను వెబ్సైట్, అందరూ చూసుకోండి. అంతేగాని ఇలాంటి కావాలని ఫేక్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. చాలా ఫర్మ్గా ఉంటా. సోషల్ మీడియా ఉందని లేకుంటే వీళ్ళకేదో నోరుందని ఇష్ట ప్రకారం వాగితే మాత్రం నోర్లు ముయించే పరిస్థితి తీసుకొస్తాం. కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఆల్ డిస్ట్రిక్ట్స్ టోటల్ డేటా అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈరోజు మా కలెక్టర్స్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఈరోజు దగ్గర దగ్గర 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు ఈ మొత్తం యూరియా కూడా చేరింది. ఈరోజు 4,900 రైతు సేవా సంఘాలు, 1890 పిఎస్ఎస్లు, 8,150 ప్రైవేట్ డీలర్ల వద్ద 70,000 మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది. అంటే తీసుకున్న మిగిలిన 94,000లో ఆ అకౌంట్స్లో కొద్దిగా ముందు తీసుకుంటున్నా, అవన్నీ అడ్జస్ట్ చేసినా కూడా 70,000 ఉంది. లాస్ట్ 10 డేస్లో దగ్గర దగ్గర 28,000 సప్లై చేశాం. రాబోయే 10 రోజుల్లో 30,000 టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నిన్నే 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు.
సెప్టెంబర్ 12 నుంచి 30 వరకు ఇంకొక లక్ష వస్తుంది. మొత్తం కలిస్తే 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు. రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగ్రేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తూ ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. అసలు రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డు ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది. 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. పామూరు మండలంలో కురమద్దాలిలో పరిస్థితి అది. సత్యసాయి జిల్లా సోమందపల్లిలో పిఎస్సి వద్ద పరిస్థితి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూలైన్లో పరిస్థితి. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా రైతులు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. సింపుల్ క్వశ్చన్. వైఎస్ఆర్సిపి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అదే ముఖ్యమంత్రి పదవే కదా. అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవే, అదే అధికారులే. అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అధికారులే, అదే అధికారులే. మరి ఎందుకు ఆ పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. తాపత్రయం ఉండి
రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అది తేడా. ఇక్కడ పరిస్థితి ఎందుకు అనంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి. అడుగుతాను, సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి, వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటి అప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. అధికంగా పాత బ్యాలెన్స్ కాక 3 లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక 6,65,000 టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి? రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో. కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు, ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పిఎస్సీలను నిర్వీర్యం చేశారు, ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. వెళ్ళిన యూరియా అంతా కూడా, ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు, ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా, 250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా? కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది. తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు. ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కాములో భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పైన మాటలు మాట్లాడతారు, తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు, ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరి మీద చర్యలు ఉండవు. మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లతో ఎస్పీలతో జరిగే నెల జరిగేది వీడియో కాల్. ఎస్పీలకు కలెక్టర్లకు మ్యాండేట్ ఇచ్చేవాళ్ళం, బ్లాక్ మార్కెటింగ్ అనేది కనిపిస్తే మీ ఉద్యోగాలు పోతాయని. ఈరోజు ఏం జరుగుతా ఉంది? దగ్గరుండి స్కాములో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి విడిగా జరగనిస్తా ఉన్నారు, తూతూ మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే, ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ఎవరి మీద చర్యలు ఉండవు. అంతా దోచుకో, పంచుకో, తినుకో, నాకింత, నీకింత, ఇంకొకరికింత. సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం, పంచుకోవడం, తినడం.